ఇందాక స్టార్ట్ చేసినప్పుడు హోస్ట్ ఎండెడ్ ద మీటింగ్ అని వచ్చింది ఇంకా. మిగతా వాళ్ళు లేదు, ఇందాక అనుపమ గారు వచ్చారు. సుధా గారు మీకు అర్థమైందా? సుధ గారు మీకు అర్థమైందా? చెప్తారా? అర్థమైందండి. అదే నేను అనేది ఉండకూడదు, అది మనలోంచి అది పోగొట్టుకోనే దాకా మనం ప్రయత్నం చేయాలి. ఆ నేను అనేది ఎప్పుడైతే మన దీంట్లోంచి పోతుందో అవన్నీ పోనంత సేపు మనకు అలాగే ఉంటుంది. అది అది స్టూపిడ్ థింగ్ నుంచి మనం బయటికి రావాలి. దాంతో అది అవగలదా అని ఆయన అడిగితే అది మన ప్రయత్నాలు మన జ్ఞాపకాలతో ఇదవుతుంది. అవి యోగాలు అవి ధ్యానాలు చేయటం మూలకంగా కాదు, మన ప్రయత్నం మనం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ మనలోంచి మన ఎప్పుడైతే ప్రయత్నం అక్కడే వచ్చింది. ప్రయత్నం మనం చేసుకోవాలంటే నేనున్నాను ఇక్కడ. విషయం నేనున్నాను. ఏంటంటే అది ఉమ్, అంటే నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా, మనం అనుకోకుండా అదే చేస్తాం. మనం ఆ, చేసేవన్నీ నేను తోటి చేస్తున్నాం కదా. ఉమ్, ఆ ఉమ్, ఉమ్, మనస్సుకి సహజంగా తెలియాలి ఎప్పుడు అంటే దీంతో ఇది ఏమీ జరగట్లేదు అని. అంటే అది జరగట్లేదని అణిచేయడం వల్ల గాని దాన్ని క్రమశిక్షణలో ఉంచడం వల్ల గాని జరగదు. ఇది కొంచెం జరగదు అది. సెన్సిటివ్ పాయింటే. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఉమ్, ఇందాక నేను ఎందుకు ఇది చెప్పానంటే పూజలు మనం చేస్తున్నప్పుడు మనం ఉమ్, ఊహించేసుకుంటున్నాం, మనకు తెలియకుండా సబ్ ఉమ్, కాన్షియస్ లో మనం అక్కడ ఉమ్, అంటే ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఉమ్, నేను ఎంత ఉమ్, బాగా మంచి అనుభూతి పొందేశాను, ఎంతో బాగుంది ఇవాళ నాకు పూజ చేయడం వల్ల కదా. ఉమ్, ఉమ్, అదంతా ఉమ్, అమ్మవారో లేకపోతే ఫలానా దేవత ఇచ్చిందని తీసుకుంటున్నాం. ఉమ్, కానీ మన ఉమ్, ఇంటర్నల్ సబ్ కాన్షియస్ ప్రొజెక్షన్ అది. ఉమ్, అదే ఎవ్రీథింగ్ ఉమ్, అనేసుకుంటాం. ఉమ్, అంటే మీకు ఉమ్, మామూలుగా అర్థమైందా? అదంతా కూడా మన ఉమ్, సబ్ కాన్షియస్ ప్రొజెక్షనే. అది ఉట్టప్పుడు మనం ఉమ్, చేసుకోలేము. ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మన మనసు అటు వెళ్ళిపోతుంది. నేను ఎంత మంచి ఉత్సవాల్లో పాల్గొని నాకు ఎంత పుణ్యం వచ్చేస్తుంది. అంటే ఆ అనపడానికి వెనకాల వెళ్తూ కూడా మనుషులు అలా ఊహించేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా పవిత్ర కార్యంలో ఉన్నారు, వాళ్ళకి ఎంతో మంచి అయిపోతుంది కదా. ఇది ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఊహించిస్తుంది. ఇదంతా మనస్సు రేంజే కదా. అర్థమైందా? సుధా గారు మీరు కట్ అవుతుందా ఏంటి? మ్యూట్ లో ఉన్నారు. ఉన్నానండి, ఉన్నాను. అర్థం అవుతుందా? ఇదంతా ఎక్కువ మంది చేస్తున్నారంటే ఎక్కువ మంది మనస్సు రేంజ్ లోనే ఇవన్నీ ఊహించేస్తారు కదా. పూజ చేసిన వెంటనే ఆ రోజు నాకు ఎంతో బాగా అయిపోయింది, ఆ భగవంతుడికి అన్ని పెట్టేశాను, నేను పవిత్రం అయిపోయాను, పుణ్యం అంటే నైవేద్యం పెట్టి తినేస్తున్నాను, నేను చాలా గొప్ప స్థితికి వచ్చాను, ఇలా ఫీల్ అవుతారు. అదంతా ఇక్కడ సబ్ కాన్షియస్ ప్రొజెక్షనే. సో భజనలో కూర్చోగానే అబ్బా భగవంతుడు నా దగ్గర మనసులోకి వచ్చాడు, ఇలా మనం ఫీల్ అయిపోతున్నాం. ఇంత దీంతో ఆగిపోతున్నాం. ఇంకా అంతకంటే ఫర్దర్ ఉన్నదని కూడా మనం ఆలోచించట్లేదు కదా. అది అందువల్ల మాక్సిమం పీపుల్ అటువంటి అనుభూతులే సర్వస్వం అనేసుకుంటారు. అవి సెల్ఫ్ ప్రొజెక్టెడ్ అన్నది తెలియదు. అవును, అవును. చెప్పండి. అంటే ఇక్కడ నేను ప్రయత్నం చేస్తున్నాను, పాపం ఆయన 25 years చేసాడు. ఆ నేను అన్నదే అక్కడ ప్రొజెక్ట్ అయ్యింది, అందుకే ఆయన ఫలితం సంపాదించలేకపోయాడు. ఇది పోవాలి మనసులోంచి. అది ఆ పోవడం అనేది నిత్యనత్వం పాపం అదే కదా రావాలి. అందరూ వాడు ప్రశ్నిస్తున్నారు. అంటే ఉమ్, అదే సటిల్ థింగ్ ఉమ్, అక్కడ. అంటే అదే. మనస్సుకి నిశ్చలం అయిపోవాలి, ఏ కోరికతోటి ముస్లిం. సంబంధం లేకుండా సహజంగా ఫీల్ అవ్వాలి. ఆ, అదే అది వచ్చినప్పుడు మనకి అలా కలుగుతుంది. దానికి టైం తో అది సంబంధం అది లేదు. అతను రిపీటెడ్ గా అదే చెప్తున్నారు, టైం కెనాట్. అంటే టైం ఉమ్, టైం లెస్ ని పట్టుకోలేము. చాలా మంది ఎక్కువ టైం అవుతేనే మనం పొందగలం,
ఆయన 25 years ఉమ్, చేశాడు, మరి ఈ ఒక్క నిమిషంలో పొందగలుగుతున్నాడు. ఉమ్, ఉమ్, అది మన మైండ్ ఉమ్. లో బ్లాక్ అయిపోయింది మనకి. అది కరెక్ట్ దాని అండి. గోల్ సాధన కావాలి, అలాగా మనం ఫీడ్ అయిపోయాం. ఫీల్ అయిపోయి కరెక్ట్ అండి. ఆ దీంట్లోంచి మనం బయటికి రావాలి. అది ఆ బయటకు వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఇది ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఉమ్. అదే అంటే మనం ఏం చేసినా మనకు తెలుసో లేకో హై రేంజ్ లోనే చేస్తున్నాం. ఆ, ఉమ్, ఉమ్, ఇదే అది, దానికండి లైట్ ఆన్ ద పాత్ అనే పుస్తకంలో డిజైర్ పవర్ ఉమ్, ఆర్డెంట్లీ దట్ పవర్ విచ్ మేక్ యూ నథింగ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది వరల్డ్. అంటే ఉమ్, ఏ పవర్ నిన్ను ప్రపంచ దృష్టిలో నథింగ్ చేస్తుందో ఆ పవర్ కోరుకో. మనం ఉమ్, సంథింగ్ అవుతున్నాం, నథింగ్ అవ్వాలి. ఉమ్, 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 అది, ఆధ్యాత్మికతలో నథింగ్ అవడమే మెయిన్. కరెక్ట్ అది. ప్రాపంచికతలో సంథింగ్, ఇదవ్వు ఉమ్, అదవ్వు, ఆ అవడాలే ఉమ్, ఇబ్బంది మనకి ఇక్కడ. అవి బికమింగ్ ఉన్నా లోనే కూడా మనం అది చేసుకోగలిగారు. ఇప్పుడు మామూలుగా ప్రాపంచిక దీంట్లో ఉన్నా కూడా మనం ఆధ్యాత్మికంగా నథింగ్ అన్న దాంట్లో రాగలిగితే మనకి ఇది బాగా వస్తుంది. ఎక్సలెంట్ గా అది దానికి ఏం జరుగుతాయండి. వయసుతో సంబంధం లేదు, ఏదో ఆ, ఏజ్ వచ్చాక చెయ్యాలి అనేవి కూడా ఏమీ లేవు. అది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది ఇది మనకి ఏ స్థితిలో వస్తే ఆ స్థితిలో ఇచ్చేసుకోవాలి. కానీ దాన్ని మనం వెయిట్ చేద్దాము ఇంకా వస్తుంది అనేది కూడా ఉండకూడదు. ఉమ్, మీరు అన్నట్టు ప్రాపంచిక విషయాల్లో కూడా ఇది ఎక్సలెంట్ గా ఉమ్, ఉంటుంది. ఈ నథింగ్ గా ఉమ్, ఉంటేనే అవగాహన అన్ని బాగుంటాయి. అది బాగుంటాయి. అది ఆ డివిజనే లేదు అసలు, మనం పెడుతున్నాం డివిజన్. కానీ అది మనకి విద్యా సంస్థల్లో అదే చెప్తారు కదా, నువ్వు ఏదో సంథింగ్ అవ్వు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, అలా ఏం పెద్ద గొప్పవాడి వైపు, ఎక్కువ ధనం సంపాదిస్తే వాడు గొప్పవాడు, ఉమ్, ఎక్కువ పెద్ద బిల్డింగులుండి ఉమ్, ఎక్కువ ధనం ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, ఇలాంటి మైండ్ మనకు అలవాటు అయిపోయింది. అది ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా జ్ఞానం అన్న దాంతో మనం తీసుకోవాలి కదా. వాళ్ళది. అవును. ఉమ్, అదే అంటే బాగా బాగుంది కదా టాపిక్. ఆ నేను అంతం అవడమే చాలా ముఖ్యమైన విషయం. ఉమ్, ఉమ్, మనకి అబ్జర్వ్ చేస్తే ప్రతి సెకండ్ నేను 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 అదే ఉంటుంది కదా. అంటే అవును. సూక్ష్మతరంగా, ఉమ్, స్థూలంగా కాకపోయినా సూక్ష్మంగా అయినా సరే. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక సేవ చేశారు, నేను బాగా చేశాను, నేను బాగా అంటే మళ్ళీ నేను ఉమ్, ఇంపార్టెంట్. అది ఆ ఇంపార్టెంట్ పోగలిగినప్పుడు అంత బాగుంటుందో అనమాట. ఉమ్, అప్పుడు మనం అందరిలో ఉన్న దైవత్వం అన్నది అంటే ఆ అనుభూతిలోకి వచ్చేస్తుంది, అంతట్లో ఉన్నది కదా. ఉమ్. అవును, అవును, అవును. ఓకే అండి, అయితే వసంతలత ముగించేద్దామా? ఉన్నావా? ఉన్నాను లక్ష్మి, ఉన్నాను. అయితే ముగించేద్దామా, ఇంకెవరు లేరు కదా. ఆ, సరే. సాయంత్రం ఇవాళ మీటింగ్కి వస్తున్నారా? అదే వసంత గారి సుధ గారికి ఏదో క్లాస్ ఉందేమో. మధ్యాహ్నం అవునండి. నిన్న రాలేదు వసంతలత. నేను నేను అది కాకుండా అండి, వాళ్ళ పండగ కదా, మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ అత్తగారు మా మరిది కూతురు అందరూ అక్కడికి వచ్చారు. ఆహా, సరే, నేను నిన్న ఇవాళ అక్కడికే వెళ్ళాను. నిన్న కూడా పొద్దున్న అక్కడికే వెళ్ళాను, రాత్రి ఇంటికి వచ్చేస్తాను. ఆహా. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళబోతున్నా ఇంకా అక్కడికి. అందుకని ఓకే. రాత్రికి, మళ్ళీ రాత్రికి వస్తాను. నిన్న పెద్దవాళ్ళు వచ్చారు, కానీ ఆ, ఒక ఆయన వచ్చారనమాట. పాపం మొదటి నుంచి ఫోన్ చేసి, ఇంకా ఇంకొకరు ఎవరైనా అంటే హనుమంతరావు గారు కూడా రాలేదు. మీరు ఇలాగే ఎవరైనా ఇంటికి వచ్చారో ఎక్కడికైనా వెళ్ళారో అనేసి. వసంతలత నువ్వు మర్చిపోయావా, నిద్రపోయావా? ఆ నేను మర్చిపోయాను, నిద్ర రెండును నాకు జ్ఞాపకం లేదు. ఆదివారం అని తీసుకున్నాను పాపం నిన్న నల్లా. రామ్మోహన్ రావు గారు వచ్చారు. నేను చాలా సేపు ఇద్దరం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. అయ్యయ్యో. ఉమ్, కాదు, నేను నిజమే నిద్రపోయాను, ఒప్పుకున్నాను నిన్న. కానీ నేను ఆదివారం అని తీసుకున్నాను. అది ఎందుకో కానీ నాకు చూడు, కన్ఫ్యూజన్ వచ్చేసింది. రామ్మోహన్ రావు గారు 88 ఏళ్ళు అయినైనా ఆ టైంకి ఉమ్, ఒక 10 నిమిషాలు అరగంట ముందు ఒకప్పుడు ఫోన్ చేసి వాళ్ళ క్లాస్ ఉందా అని అడుగుతున్నారు. అయితే ఉన్నది అని చెప్పగానే ఆయన నేర్చుకుని మొత్తానికి పాపం అయ్యో. వచ్చారు.
అసలు ఆయనకి పాపం. రాలేదు కదా ఇంతకు ముందు, అన్మ్యూట్ చేసుకుని చాలా అన్ని సారీ, చేసుకుని చక్కగా నిజంగానే నేను వచ్చారనమాట. ఆదివారం అని తీసుకున్నాను, మర్చిపోయాను, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయింది. ఈ ఊరు వచ్చేసరికి కంప్లీట్లీ అంటే రొటీన్ నుంచి ఇటు అటు అయిపోయింది. దాంతో ఆదివారం కూడా ఏంటంటే 11 గంటలకి సుధ గారు వచ్చారు, నువ్వు రాలేదు కదా ఆ లెక్చర్ కి. నేను వచ్చాను, నేను 11కి రాలేదు, రెండో సెషన్ లో వచ్చాను నేను ఆ రోజు. బాగున్నది కూడా, విన్నాను నేను ఆ మాటలు. ప్రతి ఆదివారం 11 గంటలకు ఉంటుంది తెలుగు ఫెడరేషన్ లెక్చర్. అదే, కానీ ఇన్ని విషయాల్లో అవి జ్ఞాపకం ఉండవు ఒకప్పుడు. దాంట్లోని ఇటు ఆ రోజు సాయంత్రం ఏంటంటే రాజమండ్రిలో ఒక ఆయన ఇవాళ వచ్చారు. మంగళవారం కదా, ఇవాళ ఉంటుంది. సరే విను, ఆ రోజు సాయంత్రం ఒక ఆయన వచ్చారు. ఎవరు? రాజమండ్రి సభను కూడా ఇలాగే రికార్డ్ చేయమన్నారు. ఆయన ఎన్నో శ్మశానాలు కట్టించారు. అతను ఏం చెప్పారంటే ఇలా శ్మశానాలు కట్టించి కోవిడ్ టైంలో ఆయన వర్కర్స్ లేకపోతే తనే 8,000 శవాలు అలా దహనం చేసేవారు. అయితే ఎవరైనా ఆయన పట్టపగలు అంటూ ఏదో వాళ్ళ ఇంటి పేరు ఏంటంటే మాట్లాడైతే నన్ను రికార్డ్ చేయమన్నాడు. కానీ నాకేంటంటే అతను నిలబడి మాట్లాడారు, ఫోను ఉంది. కానీ ఇంకా ఆయన చెప్పిన దాంట్లో తనకి తెలిసి మాకు చెప్పి 7 చచ్చిపోయారు అనుకున్న వాళ్ళు, డాక్టర్లు సర్టిఫై చేసేసిన వాళ్ళు బతికారు. ఒక ఆవిడ చచ్చిపోయిందని రాత్రి ఉంచేసి అయితే ఆఫీస్ రూమ్ లో పెట్టిండి అన్నట్టు అక్కడ. నేను పొద్దున్నే వస్తానని. ఆయన పొద్దున్నే వచ్చేసరికి అక్కడ బాడీ లేదుట. ఏంటి అయిందంటే ఆవిడ లేచిపోయింది. అలాగే 3 నెలల పిల్లవాడు, డాక్టర్లు అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు సర్టిఫై చేశారు చచ్చిపోయిందని. తర్వాత అలాగే మొత్తం ఒక 7 కేసులు చెప్పి, అలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి మీకు నేను చెప్పడానికి అవ్వదన్నారు. అంటే టైం లేదు. 3 నెలల పిల్లవాడిని అంటే బర్రీ చేస్తారట. అలాంటప్పుడేమోని గొయ్యి తవ్వి ఒక లేయర్ మట్టి వేస్తే కెవ్వు నరిచెట్ట. అయ్యో, అబ్బాయిని సర్టిఫై చేస్తారు చచ్చిపోయాడని. అలాంటివి ఆయన 7 చెప్పారు తన అనుభవంలో జరిగినవి. ఇలాంటి దగ్గర అదే మనకు తెలియదు, మన మనసు ఎంతసేపు నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది అంటే మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు సర్టిఫై చేస్తారు డెడ్ అని. అలాంటివి అంటే అలాగే 7 కాక ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్పడానికి టైం లేదు. 7 కోసం చెప్పారు. వాళ్ళు ఎలాగా అంటే చెప్పేశాక వాళ్ళు లేచారని అనుభవం. నేను అన్ని అవార్డ్స్ వచ్చాయి ఉంటా, అది రాష్ట్రపతి వాళ్ళందరూ పిలిచి మరి ఎలా ఇచ్చారో ఏంటో. అంటే ఆ శ్మశానం కట్టడమే కాకుండా కోవిడ్ టైంలో చాలా చేసేట ఆయన. అంటే సగం సగం కాల్చిస్తున్నారు కదా, దానివల్ల ఆయనంతటా ఆయనే కాల్చడం, అక్కడ అసిస్టెంట్లు కూడా లేకపోయినా ఎంతమందినో ఆయన అలా చేసేట. అసలు ఈ ఐడియా ఎవరికి రాదు శ్మశానాలు కట్టించాలని. అది ఏం చెప్పారు, ఏ నంబర్ కూడా చెప్పారా? ఎన్ని చేసాము. శ్మశానాలు ఎన్నో కట్టించారు. రాజమండ్రిలో ఒకటి కట్టించారు. అక్కడ ఏదో మంచి గోపాలకృష్ణ గారు అని ఆయన చెప్పారు, రాజమండ్రికి సెక్రటరీ. నేను ఆయన్ని పిలవడానికి వెళ్ళేది. అక్కడ మహాకాళీశ్వర టెంపుల్ అయింది, మా కాళీ కాదు ఇంకేదో పేరుతో ఒక మంచి టెంపుల్ కట్టించారు, చాలా బాగుందిట. అయితే ఈసారి నన్ను తీసుకెళ్ళండి అంటే, అయ్యో మీరు అడగడం తీసుకెళ్ళకపోవడం, తప్పకుండా తీసుకెళ్తాను, ఎంత అట్మాస్ఫియర్ ఎంత బాగుందో ఆ టెంపుల్, అది కట్టించారు అక్కడ. ఆ తర్వాత ఆయన అసలు ఏంటి నిలబడి చెప్పినా చాలా వరకు కింద ఫోన్ క్యాచ్ చేసింది, కానీ కొన్ని క్యాచ్ చేయలేదు ఆయన మైక్ దూరంగా ఉండడం వల్ల. అలాంటివన్నీ కూడా అంటే నేను రికార్డ్ చేశాను, కానీ వాళ్ళు నిలబడి చెప్పేశారు. నిలబడకుండా అయితే ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది. అంటే కెనడా నుంచి రఘురామారావు గారు కూడా అన్నారు, ఆన్లైన్ కూడా అంటే వీళ్ళకి ఆన్లైన్ చేయడం రావట్లేదండి మీరు చేసినట్టు. అంటే నేను కూడా ఏదో నేర్చుకున్నానండి అన్నాను. అంటే కూర్చోవాలి కదా ఆన్లైన్ లో ఉన్నప్పుడు, నిలబడి చెప్తే ఫోన్ కింద ఉంది కదా, తర్వాత మ్యూట్ అయిపోతూ ఉంటే అది రాణి గారి ఫోన్ అనమాట, అది అన్మ్యూట్ చేయడం కొంచెం లేట్ అయింది. అలాగా అందరినీ మ్యూట్ చేసేసరికి ఆవిడ ఫోన్ కూడా మ్యూట్ అయిపోయింది, ఇంక మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారని. అలాగా కొన్ని ఆటంకాలు వచ్చాయి, కానీ చాలా బ్రహ్మాండంగా అసలు అలాంటి వాళ్ళు ఉన్నారు. గొప్ప విషయం, ఇప్పుడు చెప్పిన విషయం మాత్రం చాలా గొప్ప విషయం. ఆయన ఇంటి పేరేంటి, పట్టపగల్ అనేదో వచ్చింది, పట్టపగల్ అతని పేరేదో. కానీ చాలా ఎన్నేళ్ళు ఉంటాయి, ఇప్పుడే అదే చెప్పబోతున్నా. 77 years కానీ చాలా దృఢంగా చక్కగా చెప్పారు. తర్వాత ఆయనకి చాలా చాలా అవార్డ్స్ వచ్చాయట, అదంతా అతను చెప్పలేదు. ఆ తర్వాత
అదే గోపాలకృష్ణ గారు చెప్పారు చాలా. ఆయన ఏదో చెప్పారు, రాష్ట్రపతి అవార్డు వచ్చిందేనో ఏదో. దేనికో ఓ మరి అతను ఏమన్నా తెలుసా, నేను చేస్తున్నానని కూడా నాకు లేదు, అంటే నేను సాయం చేస్తున్నానని ఫీలింగ్ కూడా నాకు అనిపించలేదు అన్నారు. అది అంటే అదే 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 ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఉమ్, తత్వం అది. అదే అన్నారు. అతను గొప్పగా అందరికీ చాలా ఇన్స్పైరింగ్ గా రియల్ ట్రూ థియోసఫిస్ట్ ఏంటో అది చూపెట్టారు. రియల్లీ ఆయన థియోసఫిస్ట్ కాదు. వింటేనే ఇలాగ అనిపిస్తున్నది కదా, ఇంత ఇన్స్పైరింగ్ గా మనుషులు అలా ఉండడం గురించి ఉమ్, నిజంగా. అయినా 77 లాగా లేదు, మాట ఎంత గట్టిగా చాలా బాగా మాట్లాడారు. ఉమ్, అయితే మొత్తం అంతా రికార్డింగ్ బాగుంది. అవ్వలేదు, అయింది చాలా అంటే సగా ఒక 60-70% అయింది అంతే. ఉమ్, నేను అంటే వాళ్ళు కూడా అదే అన్నారు, అసలు ఇలాంటి వ్యక్తిని చూడలేదండి మేము, మా అదృష్టం. అదే అదే అలా వింటేనే అలా అనిపిస్తున్నది కదా, చూస్తే ఇంకెంత ఉమ్, అనిపిస్తుందో. నేను చూశాను ఆ వీడియోలో, ఎందుకంటే రాజమండ్రి ఉమ్. వాళ్ళందరూ పేరు నాకు కలిపి. ఒక మాట కొంచెం పేరు ఎక్కడ ఎవరో కొంచెం చెప్తే కొంచెం మనకి ఇలాంటి వీళ్ళ గురించి గూగుల్లో అంటే కూడా ఇప్పుడు రాసి ఉంటాయి అది కదా. రఘురామారావు గారు చెప్పారు, లక్ష్మి గారి వీడియోలో, లక్ష్మి గారి ల్యాప్టాప్ లోనే ఇది చేస్తారు, మీరు కనెక్ట్ చేయండి ఫోన్లతో, అంటే ఆ ఫోన్ తో కనెక్ట్ చేస్తే అంటే ఆ లింక్ మీరు నొక్కండి, అందుకే నాకు వచ్చింది అవన్నీ. అప్పుడు ఏమో నేను రికార్డ్ చేసాను కానీ చెప్పాను కదా 60-70% వరకే వచ్చింది. అంటే ఇలా అతని పేరు ఏమిటో కొంచెం తెలుసుకో, అది తినే పేరు ఉంది, ఒకసారి పేరు నేనేమోని అంటే వాళ్ళు తర్వాత నోటీసులు కొంచెం చెప్తాను. తర్వాత ఆయన చూడు. అక్కడే అంటే దానవాయిపేటలో ఇంతమంది సవాల్ కాల్చాం అని చెప్పారు. దానవాయిపేట అంటే అంటే రాజమండ్రి. దానవాయిపేటలో మా వాళ్ళు ఉండేవారు ఒకప్పుడు. ఉమ్. అంటే మరేం లేదు అంటే తెలుస్తాయి అన్నమాట ఇలాంటి విషయాలు, నిజంగానే గొప్ప విషయం. అయితే పవన్ కుమార్ గారికి కూడా లేదు తెలుస్తుందేమో ఇలా. లేదు లేదు వాళ్ళకే తెలియదుట. అక్కడ ఇంకొక ఆయన అంత అంటే చాలా మంది మన ఊర్లో వాళ్ళే, మనకు తెలియదు కదా. అంటే అంటే ఇంత పనులు చేసిన వాళ్ళ పేర్లు తెలీదు అంటే తెలీదు ఎవ్వరికి, అక్కడ వాళ్ళెవ్వరికి తెలీదు. ఆ రంగారావు గారని వాళ్ళ నాన్నగారికి ఫ్రెండ్ ఆయన. ఆ, అంటే ఉమ్, ఎలా అంటే అయ్యో అయితే ఈ ప్రెసిడెంట్ గారు రాధాకృష్ణ గారు వెళ్ళారు, అదే గోపాలకృష్ణ గారు వెళ్తే 2-3 సార్లు వెళ్ళినా లేకపోతే ఇతను ఒక రోజు వెళ్ళిపోయి 2 hours వెయిట్ చేశారట, వేస్తే ఆవిడ వచ్చారట ఆ టెంపుల్ కి. అప్పుడు అడగగానే అయితే నాకు ధవళేశ్వరంలో ఉంది, అది అవగానే నేను వస్తానని సరిగ్గా టైంకి వచ్చేసారు. ధవళేశ్వరం, ధవళేశ్వరం కాదు ఏంటిది ఇంకోటి, అమలాపురం నుంచి వచ్చారట. ఆ రోజు చాలా ఉమ్, చోట్లకి వెళ్తుంటారు ఆయన. ఉమ్. ఆయన చాలా మందికి తెలియదు, అక్కడ ఎవ్వరికి తెలియదుట ఇన్నేళ్లే ఉన్నా. అదే కదా, అంటే చాలా తెలియాలి కదా ఇలాంటి వాళ్ళ గురించి, దాంట్లో తెలియదు అవార్డులు తెలియదు కూడా వస్తాయేమో. అంటే ఆ శ్మశానం ఎవడు కట్టించేయడం తెలియదు, ఎవరో అక్కడ హెల్ప్ చేస్తున్నాడు అని చూస్తారు తప్ప మిగతా ఏమీ ఎవరు కనుక్కోరు కదా. ఉమ్, ఆయనకి అవార్డులు వచ్చాయన్నది, ఆయన అంత గ్రేట్ అనేది ఇన్నాళ్లే ఈ రాజమండ్రిలో ఎవరికీ తెలియదు. అది విచిత్రంగానే ఉంది. మొన్న పిలిచారు అనమాట ఆయన్ని, అంటే మరణానంతర స్థితి అన్న టాపిక్ మీద. అతను లాంటి వాళ్ళు కొంచెం అసలు ప్రెసిడెంట్ గారు మాట్లాడతారని ఒక 5 minutes మాట్లాడారు, 10 minutes అంతా ఈయనే మాట్లాడారు. అలాంటి వాళ్ళు వినవలసిందే. ఉంది సరే, దైవం యొక్క ప్లే, మనం చెప్పలేం, వాళ్ళు ఎలా బతికేరో తెలీదు, చనిపోయి అదే బతికి. అదే 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 చాలా అన్నోన్ ఫ్యాక్టర్లు ఎన్నో ఉంటాయి, మనం ఎప్పుడు అదే నోన్ ఫ్యాక్టర్ లోనే మన మైండ్ వర్క్ చేస్తుంది, ఇలా అవుతుంది అది అవుతుంది అదే రేపు ఇది అన్నారు ఆయన, అవుతుంది. దైవం యొక్క ఇది మనకి ఊహించలేం మనం అని. ఏమీ తెలియదు, అదే నిజంగా అది అది మాత్రం కరెక్ట్ అనిపిస్తున్నది నాకు అలాగా. చాలా బాగా మాట్లాడారు, జ్ఞానంతో మాట్లాడారు అసలు. ఆ, నిన్ననేమో చాలా ఆ గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి ఏం వినబడలేదో అవి కూడా చెప్పారా, ఇవన్నీ చెప్పారా అన్నాను. కొన్ని వినబడలేదు అయితే అలాంటి. ఉమ్, ఆ రాత్రే రఘు ఫోన్ చేసి, అబ్బా అది నాకు మధ్యాహ్నం మీ లెక్చరు, రాత్రి జన్మ ధన్యం అయిపోయిందండి ఆయన్ని విన్నాక, ఇంక ఇలా ఉండాలి నేను కూడా, ఇలా మంచి పనులు చెయ్యాలి అని నాకు ఇన్స్పిరేషన్. తను 29 years 25 years ఉంటాడు ఆ రఘు, అలా చాలా ఫీల్ అయ్యి చెప్పాడు. ఉమ్, తను చాలా ఇన్స్పైర్ అవుతాడు మంచి మంచి వాటితోటి, అయితే అలా ఉమ్. ఆచరిస్తాడు, ఖండిస్తాడు కొంతమంది థియోసాఫికల్ గా లేకపోతే అలాంటివి చేస్తాడు యాక్టివ్ గా. ఎవరైనా రఘు అని రాజమండ్రి. నాకు వీళ్ళందరూ కూడా ఎన్నో చోట్లకి వెళ్ళడం వల్ల ఓ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు అనమాట. ఈ గోపాలకృష్ణ గారు, మీరు కన్వెన్షన్ కి రారా అంటే నేను అన్నాను, గోపాలకృష్ణ గారు ఎవరు? గోపాలకృష్ణ గారు ఎవరు? ఆయన కూడా రాజమండ్రి సెక్రటరీ.
జట్టి రాణి గారని ఆవిడేమో ప్రెసిడెంట్. జట్టి రాణి అంటే జట్టి గ్రాండ్ అని చాలా పెద్ద హోటల్ అది. వాళ్ళకి చాలా జట్టి గ్రాండ్ విషయం పేరు విన్నాను. ఆ తర్వాత అంతేకాదు వాళ్ళకి ఎన్నో చాలా ఎంత అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకే తెలియనంత ఆస్తులు ఉన్నాయి. ఆవిడ నన్ను మొన్న అన్నారు, మీరు థియోసాఫికల్ సొసైటీ నుంచి పిరమిడ్కి వెళ్ళండి, పిరమిడ్ వాళ్ళు పిలిస్తే అంటే నేను ఆవిడే స్వయంగా ఏంటది వాళ్ళ కారుతో వచ్చేసారు. ఇన్నోవా అని ఉంటుంది, మీరు అది చూడండి అన్నారు. అందులో వచ్చి వాళ్ళ హోటల్లో టిఫిన్ పెట్టి నేను చెప్పాను వాళ్ళకి, మేము లక్ష్మి గారిని మేము పంపిస్తామని అని. అంటే వాళ్ళ కారు పంపించకుండా అందులో ఆవిడ పంపించే శ్యామలు కూడా వచ్చింది. ఎందుకో నేను వస్తే నీకు అబ్జెక్షన్ అంటే ఏమీ లేదన్నాను. అంటే వచ్చింది అక్కడ. అంటే లెక్చర్ అక్కడ కూడా బాగా జరిగింది. తర్వాత ఏమో అంటే రాణి గారు చెప్తానంటే ఆవిడ మంచి థియోసఫిస్ట్, అక్కడ ప్రెసిడెంట్ ఆవిడ. గోపాలకృష్ణ గారు ఆయన సెక్రటరీ. తర్వాత రఘు ఏమో చాలా యాక్టివ్గా ఉంటాడు. వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు వెళ్ళడం వల్ల వీళ్ళందరూ బాగా తెలుసు అనమాట. చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను కదా, అందుకని వాళ్ళు కూడా ఎంతో అభిమానం. మీరు కూడా వస్తే బాగుంటుంది కన్వెన్షన్ కంటే. నాకు గ్రౌండ్ ఫ్లోర్ లేదండి, 10 సార్లు ఎక్కలేను, మెట్లవి ఆయాసం ఎక్కువైపోతుంది, అందుకే రావట్లేదు అన్నది. తర్వాత దూరాలు నడవాలి కదా. లాస్ట్ టైము ఈస్టర్న్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు ఎంత చక్కగా మాట్లాడుకున్నామండి మనం. అంటే మాకేమో యూత్ క్లబ్ ఇచ్చారు, డాక్టర్ గారు వాళ్ళు పాండిచేరి వెళ్ళారు, నాకేమో క్యాంప్ ఉందని ఉండిపోయింది. అప్పుడు ఇది వచ్చి చాలా మాట్లాడారు అన్నమాట, చాలా విషయాలు. అప్పుడు అన్నారు, ఇలా మనం మాట్లాడుకోవచ్చు కదండి, అవన్నీ రైటే, మీరందరూ వస్తున్నారు, నాకు ఆనందమే, కానీ నేను అస్తమానం ఎట్లెక్కడం కష్టం, గ్రౌండ్ ఫ్లోర్ లేదు కదా అని. అలా జరిగింది. నేను మాట్లాడాను అనమాట అప్పుడు, ఆయన ఎంత అద్భుతమైన వ్యక్తి అండి అంటూ ఆయన చెప్తున్నారు. వింటేనే చాలా ఉన్నారు కదా ప్రపంచం చూసుకుంటున్నారు. తను చెప్పారు, తను నేను నా కళ్ళతో చూశాను, చనిపోయారని పెద్ద పెద్ద డాక్టర్లు సర్టిఫై చేసేసిన వాళ్ళు బతికారని. అన్నీ మనకు తెలుసు అనుకుంటాం. సరే అయితే ఎలాగా టైం కూడా అయిపోతుంది, క్లోజ్ చేసిన. ఇవాళ సాయంత్రం నేను మర్చిపోకుండా వస్తాను. నేను మర్చిపోయినా అంటే నేను ఫోన్ చేద్దాం అనుకుని, ఏమో పండగ కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రోగ్రామ్ అని చెప్తారు కదా అని. మా ఇంట్లో ట్రెడిషన్ ఉంది, చిన్నపిల్ల కన్యాకు ఇది ఉంటుంది కదా, భోజనం పెడతాం. కాదు, ఎవరికి చేయలేదు, శంకర్రావు గారికి చేయలేదు, హనుమంతరావు గారికి. హనుమంతరావు గారు వచ్చేస్తారు. నేను మర్చిపోవడానికి కారణం కూడా చెప్తున్నాను, పట్టుకోవడానికి. ఈ కన్యా పూజ ఉంటుంది కదా, ఏదో బాబని పిలిచి సాధారణంగా ఏదో ఇస్తాం ఉన్నాడు. అదే అనుకున్నా, ముగ్గురు వస్తే క్లాస్ చెప్పిద్దాం అనుకున్నాను. రామ్మోహన్ రావు గారు వచ్చారు, శంకర్రావు గారికి మరి కనెక్ట్ అవ్వలేదు. హనుమంతరావు గారికి ఏదైనా ఎక్కడికైనా వాళ్ళు ఎవరైనా వచ్చారేమో, ఆయన రాలే. మన వాళ్ళు ఎవరు రాలే. అనుపమ్ గారు కూడా ఎవరి దగ్గరకు వెళ్ళారు. ఇలాగా ఇంకా మరి సుధా గారు ఎలాగా ఆవిడ చెప్పారు కదా అక్కడికి వెళ్ళామని. ఇవన్నీ ఉంటాయనేసి ఎవరికి ఫోన్ చేయలేదు నేను. అంటే మరి ఆయనతో పాటు నువ్వు వచ్చిన క్లాస్ చెప్పేది నువ్వు, మరి ఎవరు రాకపోవడంతో వాళ్ళకి మానేద్దామండి అని అన్నాను అనమాట. శంకర్రావు గారు వచ్చినా చెప్పేది నువ్వు, శంకర్రావు గారు రాలేదు. ఆయన కనెక్ట్ అవ్వలేదో, పండగని రాలేదో తెలియదు, మరి ఫోన్ చేయలేదు, పండగ కదా అని ఆన్సర్లు ఇస్తారని. సరే అయితే ఇవాళ 4 గంటలకు ఉంది, రోజు చేస్తున్నాను.